మహోన్నతుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ఈ ఉదయకాలము వాక్యాన్ని వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మా ఇమ్మాన్యుయేలు సహవాసం తరఫున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఉదయకాలాన మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అనుదిన ఆత్మీయ మన్నా అని బైబిలు వరుసగా చెప్తూ ఉన్నాను. వచనం వెంబడి వచనం మీలో చాలామంది వింటూ ఉన్నారు. ఇది కూడా ఉదయకాలం అందు దేవుని వాక్యాన్ని మీరు లైవ్లో వినటానికి ప్రభు కృప చూపెడుతున్నాడు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు దీని గురించి తెలియపరచాలని ప్రభు నామంలో మీకు విన్నవించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలం అందు యోబు గ్రంథంలో ఉన్న కొన్ని మాటలు మీతో మాట్లాడటానికి దేవుడు సహాయం చేయని యోబు గ్రంథము 36వ అధ్యాయం 4వ వచనంలో, నా మాటలు ఏమాత్రము అబద్ధములు కావు, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు అని చెప్తాడు. యోబు గారు చెప్పే మాటలు ఏమిటంటే, పూర్ణ జ్ఞానము కలిగిన వాడు అనగా, పూర్ణ జ్ఞానం అంటే చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు. ఒక ఆయన చంద్రమండలానికి వెళ్ళొస్తాడు, ఇంకొకరు సముద్రాగాధంలోకి వెళ్ళొస్తాడు, ఇంకొక ఆయన భూమిలో ఉన్న ఖనిజాలు తెలుసుకుంటాడు. ఈ రీతిగా ఒక్కొక్కరికి ఒక ప్రదేశాన్ని గుర్చిన జ్ఞానం ఉంటుంది. అయితే వీటన్నింటిని గుర్చిన జ్ఞానము కలిగిన వారు సర్వోన్నతుడైన దేవుడు యేసు ప్రభుల వారు. ఆయన అంటున్నాడు, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు, ఆలోచించుము. దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు అంటున్నాడు. తిరస్కారము అనేటటువంటి మాట సమాజంలో మనం ఎక్కువ వింటూ ఉంటాం. భార్యని తిరస్కరించే భర్తలు ఉన్నారు, భర్తల్ని తిరస్కరించే భార్యలు ఉన్నారు, తల్లిదండ్రులను తిరస్కరించే పిల్లలు ఉన్నారు. ఈ రీతిగా అధికారులు వాళ్ళ దగ్గర పనిచేసే పని వాళ్ళను తిరస్కరిస్తూ ఉంటారు. తిరస్కారం అనేది సమాజంలో మనము వింటూ ఉంటాం. ఈ తిరస్కారము ఒక మనిషిని ఎంత బాధ పెడుతుందో. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, దేవుడు బలవంతుడు అన్నాడు. బలవంతుడైనటువంటి ఆ దేవుడు ఎవరిని తిరస్కరించడు అంటాడు. అంటే బలవంతుడైన దేవుడు యేసు ప్రభుల వారు ఎవరిని తిరస్కరించడు అని. సమాజంలో మనం కూడా చాలా మందిని తిరస్కరిస్తూ ఉంటాం. వీడు త్రాగుబోతని, తిట్టుబోతని, తిరుగుబోతని, వీడు పనికిరాని వాడని, వీనికి సంపాదన లేదని ఎందరినో తిరస్కరిస్తాం. అయితే దేవుని గూర్చి చెప్తాడు, ఆయన పూర్ణ జ్ఞానము కలిగిన వాడు, ఆయన బలవంతుడు, ఆయన ఎవరిని తిరస్కరించడు అంటాడు. మనం కూడా చాలా మందిని తిరస్కరిస్తాం. అంటే మనకి ఎవరైతే నచ్చరో, మనకి ఎవరైతే ఇష్టం లేదో, ఎవరైతే మన ఆలోచనలకు తగినట్లుగా జీవించరో వాళ్ళందరినీ మనము ఇష్టపడం, తిరస్కరిస్తూ ఉంటాం. దేవునిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, తనెంత జ్ఞానం కలిగిన వాడైనా, ఎంత బలవంతుడైనా, తన ఎదుట కనిపించే ప్రజలు ఎంత చెడిపోయిన వారైనా వాళ్ళని ఎవరిని కూడా ఆయన తిరస్కరించడు. ఆఖరికి వాక్యం వింటున్నటువంటి నిన్ను కూడా తిరస్కరించాడు. నీవెటువంటి వాడు అనేది నీకు తెలిసినా తెలియకపోయినా నీ ఇంటి వాళ్ళు లేక నీ సమీపస్తులు, బంధువులు, స్నేహితులు చెప్తూ ఉంటారు, నువ్వు ఎంత చెడ్డవాడివో, ఎంత పనికి మాలిన కార్యాలు చేస్తున్నావు అనేటటువంటిది. ఇలాంటి పరిస్థితుల్లో
ప్రజలు నిన్ను తిరస్కరించిన బలవంతుడైన దేవుడు, పూర్ణ జ్ఞానము కలిగిన దేవుడు నిన్ను తిరస్కరించడాయన. తిరస్కరించకుండా ఏం చేస్తాడు అని మీరు అడగచ్చు. లేక తిరస్కరించబడిన వాడు ఏమవుతాడు అంటే, తిరస్కరించబడినటువంటి వాడు ప్రజల చేత దూరంగా వెళ్ళిపోవలసి ఉంటుంది. ప్రజలు వాడిని దగ్గర చేర్చరు. ప్రజలు వానిని ఇష్టపడరు అస్సలు. ప్రజలు వాణ్ణి ఛేదరించుకోవడం, అసహించుకోవడం ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ తిరస్కారం వలనే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. నన్ను గమనించాలి. ఒక కుటుంబము చిన్న కుటుంబం అయితే, ఆ కుటుంబము పేద కుటుంబం. భర్త పూర్తిగా చెడు కార్యాలకు లోనైపోయాడు. త్రాగుడు, తిరుగుడు ఇవన్నీ. భార్య కష్టపడి పనిచేసి తనకున్న ఒక్కగానొక్క బిడ్డను పోషించుకుంటూ ఉంది. భర్త పూర్తిగా ఏ గాలి తిరుగుళ్ళో తిరుగుకుంటూ ఉన్నాడు. ఆయన డబ్బులు లేనప్పుడంతా ఇంట్లో ఏదో ఒక వస్తువుని తీసుకెళ్ళి అమ్మేసుకునేవాడు. ఒకరోజు ఉదయాన్నే ఇంట్లో ఉన్నటువంటి ఒక బిందెను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. భార్య ఎక్కడికో వెళ్ళి తనకు తటస్థపడ్డది. ఊరు చిన్నది, జనం కొద్దిగా ఉన్నారు. ఆ భార్య అతడు తీసుకెళ్తున్న వస్తువును చూసి గొడవపడి, ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మేస్తే మేమేం కావాలి అని గొడవపడి మధ్య వీధిలో ఇద్దరు రభస చేసుకున్నారు. ఆమె ఆ వస్తువును తీసుకొచ్చేసుకుంది. అయితే ఆ వ్యక్తి తాను చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. చాలా సిగ్గుచేటు అనిపించింది. ఆయన సాయంకాలము తాగడమే కాకుండా విషం తాగి చనిపోయాడు. ఆమె అప్పుడు చాలా ఏడ్చేది. ఆ ఊరోళ్ళందరూ అన్నారు, పోతే బిందె పోయేది, ఆఖరికి ప్రాణమే పోయింది నీ ద్వారా అని అన్నారు. ఒక భార్య తిరస్కారం, భర్త ప్రాణాలు పోయాయి. తిరస్కారం అనేది ఎంత చెడ్డదో గమనించాలి. అందుకే నేను నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడంటే, పూర్ణ జ్ఞానం కలిగిన వాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఆయన ఎరుగును. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఆయనే కలుగజేశాడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, సమస్తము ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏది కలుగలేదని. ఉన్నవైనా రానున్నవైనా ప్రతి ఒక్కటి, ఆఖరికి నీ వంశావళి కూడా ఆయనకు తెలుసు. వాక్యం వింటున్నటువంటి నీవు ఒకవేళ నేను కూడా తిరస్కరించబడ్డాను అని దుఃఖపడుతున్నావేమో, సిగ్గుపడిపోతున్నావేమో, నన్నెవరూ సరిచేసేవారు లేరు, లేకపోతే నేను సరిచేయబడటానికి అవకాశం లేదు అని అనుకుంటున్నావేమో. దయచేసి గమనించాలి, నీకు సహాయం చేయటానికి మనుషులు లేకపోయినా పూర్ణ జ్ఞానము కలిగిన దేవుడు, బలవంతుడైనటువంటి ఆ దేవుడు నీ ఎదుట నిలబడి నిన్ను జనమంతా తిరస్కరించినా ఆయన మాత్రం ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనను గూర్చినటువంటి ఒక చక్కటి వర్తమానం ఏమిటంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని. ఆ ప్రేమలో నీవున్నావు. ఈ రోజున గమనించవలసిన విషయం, నిన్ను తిరస్కరించే వారి వైపు కాక జ్ఞానము కలిగిన, బలము కలిగిన దేవుని వైపు చూస్తే ఆయన ప్రేమ ఏమిటో నీకు అర్థమవుతుంది. ఆయన ఎంతగా ప్రేమిస్తాడు అంటే, ఆయన తన ప్రాణం పెట్టునంతగా మనల్ని ప్రేమిస్తాడు. నా విషయంలో కూడా, నీ విషయంలో కూడా, ప్రపంచంలో ప్రతి వారి కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు. దేవుడంటే ప్రాణాలు తీసేవాడు కాదు, ప్రాణం ఒక వ్యక్తి కొరకు ఇచ్చేవాడు దేవుడు.
ప్రాణం ఇవ్వడంటే మంచివారి కొరకు కాదు. ఆయన ఇలాగ తిరస్కరించబడి, జనం చేత తృణీకరించబడి, అవమానించబడి, నిందించబడి, ఒక నీచమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తుల కొరకు తన ప్రాణాన్ని పెట్టి, ఆ స్థితిలో నుండి వారిని విడిపించటానికే ఆయన పూర్ణ బలముతో ఈ లోకంలోనికి వచ్చాడు. పూర్ణ జ్ఞానముతో ఈ లోకంలోనికి వచ్చాడు. యోబు గారు ఆ చక్కటి మాట చెప్తాడు. జ్ఞానం ఎందుకు, బలం ఎందుకు అని కూడా మనం అడగచ్చు. చూడండి, వాక్యం సెలవిస్తుంది, ఆయన వివేచన శక్తి బహు బలమైనది అని అంటాడు. అంటే ప్రభుల వారు జ్ఞానము బలమే కాదు, వివేచన కూడా ఉంది. అంటే దాని అర్థం, నిన్ను గూర్చి ఆయన వివేచిస్తా, ఎందుకు ఇతడు ఇలాగైపోయాడు, ఏ పరిస్థితిని బట్టి ఇతడు చెడిపోయాడని వివేచిస్తాడు. అయితే మనుషులు వివేచించరు. ఒక వ్యక్తిని మనము నిలదీసి, ఎందుకు బాబు తాగుతున్నావు, ఎందుకు కుటుంబంలో అందరినీ ఇబ్బంది పెడుతున్నావు అంటే ఆయన చెప్పే మాట, మానసికంగా నేను బాగాలేను, నా కుటుంబ పరిస్థితులు ఎలాంటివి, నాకు ఆర్థిక ఇబ్బందో లేకపోతే నాకు కుటుంబాన్ని పోషించడం చేతగాకనో ఏవో చెప్తాడు. దాన్ని బట్టి నెమ్మది కోసం నేను త్రాగుతున్నానని మాట్లాడతాడు. అయితే ప్రజలు వారిని వివేచించలేరు, ఎందుకు ఇతడి వ్యక్తి లాగైపోయాడని. దేవుడు వివేచిస్తాడు. నేను మాట్లాడుతున్న దేవుడు పూర్ణ జ్ఞానం కలిగిన వాడు, బలము కలిగిన వాడు, ఒక వ్యక్తి విషయమై వివేచించేవాడు. ఈ రోజున నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు, నా పరిస్థితి ఇలాగైపోయాను, నేను ఒంటరి వాడైపోయాను, నేను చెడిపోయాను, లేక పడిపోయాను, పాడైపోయాను, నా బ్రతుకు ఎందుకు పనికి రాకుండా అయిపోయాదని దిగులు పడుతున్నటువంటి నీ విషయంలో వివేచించే దేవుడు ఒక్కరున్నారు. ఆయన నీ కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూడు. అయితే ఆయనకి ఇష్టం లేనిది ఒకటి ఉంది. అదేమిటంటే ఆయన భక్తిహీనుల ప్రాణాన్ని కాపాడడు అని ఉంది. దేవునికి భక్తిహీనత ఇష్టం లేదు. ఈ రోజున ప్రభు పిల్లలైనటువంటి మనము ఆలోచించవలసిన సమాచారం, దేవునికి భక్తిహీనత ఇష్టం లేదు. భక్తిహీనత అంటే దేవునికి భయపడే జీవితం ఉండదు వారికి. మీరు రోమాపత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చదువుకుంటే, భక్తిహీనులకు దేవుని భయం ఉండదు అని అంటారు. తరువాత కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని చెప్తాడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. వారు దేవుని వాక్యాన్ని ధ్యానించడం కానీ, వాక్యాన్ని బట్టి ఆనందించడం కానీ ఇటువంటివేవీ ఉండవు. భక్తిహీనునికి దేవుని భయం ఉండదు. భక్తిహీనునికి దేవుని వాక్యం పట్ల లక్ష్యం ఉండదు. ఇంకా యోధాపత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చదువుకుంటే, ఈ భక్తిహీనులు దుష్ట కార్యాలని చేస్తూ ఉంటారు. అంటే చెడు కార్యాలు చేస్తూ ఉంటారు. ఇతరులను బాధ పెట్టడం, ఇతరుల్ని అన్యాయం చేయడం, ఇతరులకు నష్టం కలిగించడం, ఇటువంటి పనికిరాని కార్యాలు, చెడ్డ పనులన్నీ చేస్తూ ఉంటారు. అదే యోధాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చదువుకున్నట్లయితే, వారు తమ కోరికలను నెరవేర్చుకోవటానికి వాళ్ళు ఇష్టప్రకారంగా జీవిస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి,
వారి కోరికలు నెరవేర్చుకోవటానికి దేవుని బిడ్డలు, ఒక మనిషి తమ కోరికను తీర్చుకోవటానికి మనం చూస్తాం. ఒక వ్యక్తి దొంగలించాడు, వాడిని పట్టుకొని మనం అడిగితే, అయ్యా నాకు సంపాదన లేదు, అందుకని నేను దొంగిలించానంటాడు. అక్కడక్కడ అరాచకాలు చూస్తాం. ఆడబిడ్డల్ని పాడు చేయడం, ఇలాంటివన్నీ కూడా అక్కడక్కడ కొందరిని చంపేస్తూ ఉంటారు సంబంధం లేనివారు. వాళ్ళను కిరాయి గుండాలు అంటారు. అంటే డబ్బులు తీసుకొని మనుషుల్ని చంపేయడం, ఇలాంటివి కోరికలు తీర్చుకునే పనులు చేస్తూ ఉంటారు, తమ సొంత కోరికలు. అలాగే చాలామంది జీవిస్తూ ఉంటారు. కీర్తనలు 10వ అధ్యాయం 4వ వచనంలో చదువుకుంటే, వారి జీవితంలో గర్వము, అహంకారము ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చాలా గర్వపడుతూ ఉంటారు. ఏమీ ఉండదు, వాళ్ళు చేసేవి చెడు కార్యాలే, అయినా గర్వపడుతూ ఉంటారు. వాళ్ళు చేసేవి నీచమైన కార్యాలే, గర్వపడుతూ ఉంటారు. అహంకారం, ఎవరికీ లోబడరు. ఇవన్నీ కూడా భక్తిహీనుని జీవితంలో ఉన్నటువంటి కార్యాలే. అందుకని కీర్తన 1వ అధ్యాయం 4, 6 వచనాల్లో అంటాడు, భక్తిహీనులు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు అని చెప్పాడు. కాబట్టి దేవునికి ఇష్టం లేనిది ఏదంటే భక్తిహీనత. ఈ భక్తిహీనులను ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టాడు, వాళ్ళని అస్సలు కాపాడాడు. నేను ఇంతవరకు చెప్పిన విషయాలు భక్తిహీనులలో ఉన్నటువంటి కార్యాలు. అలాంటి భక్తిహీనత ఏదైనా ఉంటే మనము దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రాగలిగితే, ప్రభుల వారు ఎటువంటి వాడంటే ఆయన ఫలవంతుడు, పూర్ణ జ్ఞానము కలిగినటువంటి వాడు. అంతేకాదు ఆయన ఎవరిని కూడా తిరస్కరించాడు. మనం భక్తిహీనతను వదిలిపెట్టి ఆయన పాదాల చెంత తగ్గింపు కలిగి, నాయన నేను పాపినయ్యా, నన్ను క్షమించమని తగ్గింపు కలిగి మనము ప్రార్థన చేయగలిగితే, ఆ కృప కలిగినటువంటి దేవుడు నీ దీనత్వాన్ని బట్టి ఆయన నీకు న్యాయము జరిగించును అంటాడు. న్యాయము చేస్తాడని. న్యాయం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు తిరిగి నీకు దయచేస్తాడు. నీ గౌరవం, నీ మర్యాద, నీ సంపాదన, నీ ఉద్యోగం, నీ భవిష్యత్తులో నీవేవేవి పోగొట్టుకున్నావో అవన్నీ కూడా కృపగల దేవుడు దయచేస్తానని చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమందు ఒకవేళ వీటినన్నింటినీ పోగొట్టుకొని నీవు ఏమాత్రము ఆధారం లేని వ్యక్తిగా, అవమానం కలిగిన వ్యక్తిగా, లేకపోతే తిరస్కరించబడిన వ్యక్తిగా దిగులు పడుతూ జీవిస్తున్నావేమో, నా గురించి ఎవరు ఆలోచించేవారు లేరని భయపడుతున్నావేమో, అయితే ఒకే ఒకటి, భక్తిహీనతను వదిలిపెట్టు. భక్తిహీనతను వదిలిపెట్టి ఆయన పాదాల చెంతకురా, ఆయన పాదాల చెంత పశ్చాత్తాపపడు. దేవుడు కనికరం గలవాడు, దీనులకు ఆయన న్యాయము చేసే దేవుడు. ఆయన ఎవరంటే న్యాయవంతుడైన దేవుడు. ఒకటి, పూర్ణ జ్ఞానము కలిగిన వాడు. రెండవది, బలవంతుడు. మూడవది, వివేచన కలిగిన దేవుడు. నాలుగవది, న్యాయము తీర్చే దేవుడు. ఆయనంత న్యాయవంతుడు ప్రపంచంలో ఎవరూ లేరు. ఈ రోజున ఒక చక్కటి అవకాశం. ఏ భక్తిహీనత నీలో ఉందో దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా. ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నీ తిరస్కార జీవితం, అవమానించబడిన జీవితం, నిందించబడిన జీవితం అంతా కూడా ప్రభుల వారు వదిలిపెట్టి దాన్ని తొలగించి, ప్రభుల వారు న్యాయము చేసే దేవుడు ఆయన. ప్రభు దగ్గరికి వద్దాం, ధైర్యంగా ఉండు, ప్రభు కార్యం జరిగిస్తాడు.
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైన కృప ప్రేమల కొరకై స్తోత్రాలు. ఈ ఉదయకాలం మందు బిడ్డలు ఎంతోమంది ధైర్యము చెడిన వారుగా, తిరస్కరించబడిన వారుగా, సమాజానికి దూరంగా బ్రతుకుతూ నిందల పాలై ఉంటున్నారు. ఏమీ లేని స్థితిలో ప్రభా మా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని భయపడుతూ జీవిస్తున్నారు. కుటుంబ తిరస్కారాల చేత, తమకు సంబంధించిన వ్యక్తుల తిరస్కారాల చేత అవమానం పాలై రోడ్ల పాలై బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభా. అయితే మీరెవరో చెప్పాను, మీరు పూర్ణ జ్ఞానము కలిగిన వారు, మీరు బలవంతుడైన దేవుడు, వివేచన కలిగిన దేవుడు, దీనులకు న్యాయము తీర్చే దేవుడని చెప్పాను. దయచేసి ఏ బిడ్డ తన భక్తిహీనత నుండి విడుదల పొందటానికి మీ పాదాల చెంత మొరపెడుతున్నాడో ఆ బిడ్డలకు న్యాయము చేయండి తండ్రి. ఆ బిడ్డలకు న్యాయము చేయండి. వారి కన్నీటిని తొడవండి ప్రభా. వారి గుండెల్లో ఉన్న దిగులుని, వారి గుండెల్లో ఉన్న భయాన్ని, వారి గుండెల్లో ఉన్న భీతిని తొలగించండి. వారికి న్యాయము చేయండి తండ్రి. మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభువు నామంలో ప్రభా, ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డల్ని దర్శించండి. వారి పిల్లలకు మంచి విద్య, మంచి ఉద్యోగము, వివాహపు వయసు వచ్చిన బిడ్డల కుటుంబాల్లో మంచి భర్తల్ని, మంచి భార్యల్ని ఇవ్వండి. వారి విద్యకు తగిన రీతిగా ఉద్యోగాలను కూడా దయచేయండి. ప్రతి కుటుంబము క్షేమంగా ఉండునట్లు సహాయము చేయండి తండ్రి. ప్రతి కుటుంబము క్షేమంగా ఉండునట్లు సహాయం చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.